పైన చాలా పెద్ద బాధ్యతనే ఉన్నది. దీన్ని అభివృద్ధి పరచడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాము. గతంలో ఈ యొక్క భవనం లేదు, గత సంవత్సరంలో దీనికి చక్కగా భవనాన్ని నిర్మించారు. పైన కూడా ఒక పెద్ద హాల్ ఉంటే ఈ సమావేశం జరుపుకోవడానికి, మన యొక్క కవి సమ్మేళనం జరుపుకోవడానికి, విద్యార్థులకు ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడానికి, ఇంగ్లీష్ స్పోకెన్ క్లాస్ నిర్వహించడానికి, అనేక రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక హాల్ ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు గారు మనకు హాల్ కూడా సాధ్యం చేసేయడం జరిగింది. మరి వారి యొక్క నేతృత్వంలో గ్రంథాలయం అభివృద్ధి పరచడానికి అనేక ప్రణాళికలు ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో ప్రతి గ్రామంలో 2 గ్రామాలలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. అక్కడ ఉన్నటువంటి వాటికి పుస్తకం పడడం అనేది అలవాటు. ఈ మధ్యకాలంలో చాలా తగ్గింది. ఈ యొక్క సెల్ ఫోన్ రావడం మూలకంగా పుస్తకం పడడం అనేది చాలా తగ్గిపోయింది. ఈ యొక్క టీవీలకు, సెల్ ఫోన్లకు అలవాటు పడిపోయే ప్రజలు వారి యొక్క దృష్టిని కూడా మళ్లించాలి. ఈ యొక్క పుస్తకాలు చదవడం మూలకంగా ఎంతో విజ్ఞానాన్ని మనము సమకూర్చుకోవడానికి పుస్తకం పడడంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క టీవీలు చూడడం మూలకంగా, ఆ తర్వాత మనము సెల్ ఫోన్ చూడడం వల్ల మన విజ్ఞానం పెరగదు. మనకి జనాలు పెరగాలంటే కంపల్సరీ గ్రంథాలయాలు అవసరము. మనకు కావాల్సిన సబ్జెక్టు రకరకాల పుస్తకాలు కూడా మన గ్రంథాలలో లభ్యమవుతాయి. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాల్గొనే విద్యార్థులకు ఈ యొక్క గ్రంథాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కనుక దాన్ని ప్రోత్సహించాలని సమాజాన్ని కోరుతున్నాం. మేము కూడా అదే రకంగా చేస్తామని తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం.